హలో అండి. ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే చపాతీ కాకుండా ఇలా డిఫరెంట్‌గా అయితే ట్రై చేద్దామండి. ఇదొచ్చేసి ఆనియన్ చపాతీ. దీనికోసం మనం ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలో కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఆనియన్స్ అయితే ఈ విధంగా జార్‌లో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుగుతుంది కదండీ! ఇలా తరిగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు, 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకోవడం వలన ఆనియన్ అనేది చక్కగా కుక్ అవుతుంది తర్వాత. ఇలా చపాతీ చేసుకొని హాఫ్‌గా ఈ మిక్సర్‌నయితే వేసుకోవాలండి. తర్వాత ఉన్న హాఫ్ చపాతీ ఉంటుంది కదా! దాన్నయితే పైకి ఇలా ఫోల్డ్ చేసి చుట్టూ ఈ విధంగా వేలుతో అయితే నొక్కి పెట్టినట్టుగయితే మనకు బయటికి రాకుండా ఉంటుంది మిక్సరు. తర్వాత ఇంకో చపాతీ 2 చేసుకొని ఒక చపాతీ మీదయితే మిక్సర్ అంతా వేసుకొని ఇంకో చపాతీతో క్లోజ్ చేసుకొని అడిచిపెట్టి ఉంచుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా హీట్ అయిన తర్వాత చపాతీ వేస్తూ అటు ఇటు తిప్పుకుంటూ కూడా కాల్చుకున్నట్టుగా అయితే నాకెంతో టేస్టీగా ఉండే చపాతీ అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే లోపల కూడా ఈ విధంగా అయితే కుక్ అవుతుందండి. ఇలా పిల్లలకి చట్నీ ఏమీ లేకుండా కూడా పెట్టేయొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.